ఇక్కడ ఆశీనులైన అందరికీ కూడా నా తమ్ముడు రాజ్కుమార్ గారు, అలాగే నూగు మీసాలండి. అసలు మీసాలు ఇంకా ఇంకా అప్పుడే మొలుస్తున్నాయి. ఇక ఇక్కడికి మడిచిండన్న, ఇక్కడికి మడుచుకొని ఫుల్ హ్యాండ్ షర్టు కనిపించిండు. ఎవరు యంగ్ బాయ్ అన్న. ఫస్ట్ డే ఫస్ట్ ప్రెస్ మీట్. ఆ రోజున చూసిన కొండేటి ఎన్ని మెట్లు ఎక్కాడంటే అన్ని మెట్లు ఎక్కాడు. అదే మల సౌమ్యం, అదే సైలెంట్ నవ్వు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నా తమ్ముడు, అదే బాబుమోహన్. ఆ రోజున చూడగానే అనుకున్నా, తమ్ముడు డెఫినెట్గా మంచి ఉన్నతమైన శిఖరాలు అందుకుంటాడు అనుకున్నా. ప్రెస్ రిపోర్టర్గా వచ్చి అది కూడా ఎన్ని చేసినా కొండేటి నా తమ్ముడు అలాగే ఉన్నాడు. ఏమైనా నేను ఎప్పుడు ఏదో సినిమా యాక్టర్ అయ్యాను, లేకుంటే ఏదో మినిస్టర్ అయ్యాను. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్ అనేది ఏ గవర్నమెంట్లో కూడా ఎప్పుడో పాత రోజుల్లో బ్రహ్మానందరెడ్డి గారి కంటే ముందు తర్వాతనో ఒక్కసారి మాత్రం లేబర్ మినిస్టర్ అనే అతను లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ చేశాడు. తర్వాత బహుశా ప్రజాస్వామ్యం పుట్టిన కాడ నుంచి, స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి బహుశా లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా ఇద్దరే చేశారు. ఒకతను అప్పట్లో, ఇప్పట్లో నేను. ఎందుకంటే 3900 ఫ్యాక్టరీస్కి లేబర్ నేనే, ఫ్యాక్టరీస్ నేనే. ఇది కార్మికుడు నేనే, యజమాని నేనే. అసలు ఇది చంద్రబాబు గారు అన్నారు, బాబుమోహన్ కామెడీ చేసుకుంటోడికి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చాడని అందరూ అంటున్నారు. నన్ను నువ్వు చాలా సీరియస్గా వర్క్ చేయాలి నువ్వు అన్నారు. అలాగే సార్ అన్నారు. 3 నెలల తర్వాత పిలిచి, బాబుమోహన్ అందరూ భయపడుతున్నారు, నువ్వు కామెడీ చేస్తూ మంచి అందరూ నవ్వించుకుంటూ ఉండొచ్చు కదా అన్నాడు. మళ్ళీ మీరే కదా సార్ సీరియస్గా ఉండమన్నారు అన్నాను. అంటే అంత ఈ టిపికల్ పోర్ట్ఫోలియో లేబర్ అండ్ ఫ్యాక్టరీస్. దాంట్లో కూడా ఆన్లైన్లో మార్కులు పెడితే 97.4 పెర్ఫార్మెన్స్ మార్కులు నాకు. ఇటు లేబర్ లీడర్స్ని కాపాడుకోవాలి, మేనేజ్మెంట్ని కాపాడుకోవాలి. తాజ్మహల్ హోటల్లో ఒకడు నక్సలైట్ చేరాడు అందులో వర్కర్లో. ఆ హాల్ ఆల్మోస్ట్ తాజ్మహల్ క్లోజింగ్కి వచ్చేసింది, అంతవరకు తెచ్చాడు వాడు. ఇది నాకు ఈ లేబర్ అంటే ఈ 2-3 పోస్టుల తర్వాత జాయింట్ కమిషనర్ అక్కడ నా దగ్గరికి లాస్ట్లో వస్తాయి. ఒక కోర్టు ఉండేది ఒక లేబర్ మినిస్టర్కి, నా కోర్టుకు వచ్చింది. అది నేను పరిష్కరించాను. నేనే నవ్వుకున్నా రూమ్లోకి పోయి. వాడు ఎవరినేది అడిగినా వాడే చెప్తున్నాడు, మేనేజ్మెంట్ని అడిగినా వాడే మాట్లాడుతున్నాడు, ఈ లేబర్ లీడర్స్ని అడిగినా వాడే మాట్లాడుతున్నాడు. ఇక వెంటనే వాడిని చరిత్ర తీసి సెక్రటేరియట్లో, అసలు నువ్వెవడరా అన్నా. ఏంటి సార్ నన్ను తిడుతున్నారన్నాడు. తిట్టడం కాదు, తంతాను. అసలు నువ్వెవడు, నిజం చెప్పు అని సీరియస్గా అనేసరికి వాడు గచ్చును వణికిపోయాడు. వాడు నక్సలైట్ చేరి, వర్కర్గా చేరి మొత్తం మేనేజ్మెంట్ని కింద మీద చేసిన వాడు. అలాంటి వాడిని రారా నువ్వు నక్సలైట్ నేను నక్సలైట్ తెరుచుకుందాం, నాది ఖమ్మంరా, కొండపల్లి సీతారామయ్య ఊరు నాది, నువ్వే నక్సలైట్ రా, ఫుల్ అన్నం పెట్టినోడిని నాశనం చేస్తావురా అని బాగా తిట్టాను. అప్పుడు నన్ను చంద్రబాబు గారు ఎంత మెచ్చుకున్నాడో, భలే డీల్ చేసావు నువ్వు. అట్లా
నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను కనుక నాకు ఈజీ అయిపోయింది మినిస్టర్గా. అది సరే, అదొక భాగం. ఎందుకంటే మీరు చెప్పేసరికి నాకు ఒకసారి అది చెప్పాలనిపించింది. సరే, నేను ఎప్పుడు కూడా ఏదో బర్త్డేలు చేసుకుందాము, సన్మానాలు పెద్దగా నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అసలు నేను ఈ ఛాంబర్ పుట్టక ముందు నుంచి, ఈ స్థలం చూసిన కా నుంచి నేను ఇక్కడే తిరిగాను, ఇక్కడే ఉన్నాను. కానీ ఇది నా ఫస్ట్ ప్రెస్ మీట్, ఛాంబర్లో ఫస్ట్ ప్రెస్ మీట్. ఇది కూడా రాకపోదును, కానీ ఎందుకో ఇక కొందరు పెద్దలు చెప్పితే, అందులో సురేష్ భయ్య కూడా చెప్పాడు, తప్పనిసరి పెడదాము. నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద అవార్డ్స్ నాకు ఇచ్చారు. అసలు విశ్వ ఏంటి, నట ఏంటి, సామ్రాట్ ఏంటి, నాకు వద్దు భయ్య అన్న అంటే, లేదు లేదు నువ్వు తీసుకోవాల్సిందే అన్నారు. ఇదిట్లుంచితే మళ్ళీ రేలంగారి అవార్డు వారు తెచ్చి నాకు ఇస్తుంటే నాకు కొంచెం షవరింగ్ లాగా అనిపించింది నాకు. కానీ పృథ్వీ చెప్తే అనుకున్నా, నిజమే నేను డిజర్వే అని. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు అంటే తక్కువ కాదు. అప్పటి నుంచి అదే ఫోటో చూస్తున్నాను నేను. సామాన్యుడా దాసరి నారాయణరావు గారు. మాయాబజారు సినిమాని దాసరి గారు తీసి అందులో రేలంగారి క్యారెక్టర్ నాతో వేయించారు. సావిత్రి గారు, రేలంగారు ఆ మాయాబజార్లో, ఆమని బాబు మోహన్ ఈ మాయాబజార్లో. నా స్లాంగ్ కూడా రేలంగారిలాగా పెట్టించాడు. వద్దు సార్, నేను నా స్టైల్లో చేస్తాను సార్. లేదురా, నువ్వు బాగా చేస్తావు నాకు తెలుసు. తాతగారు ఇప్పుడు అని నేను చేస్తుంటే చప్పట్లు కొట్టారు దాసరి గారు. మళ్ళీ ఆ పాట, ఓ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకి, ఆ పాటని ఓ సుందరి నువ్వే మస్తు మస్తు, ఓ సుందరి నువ్వే మస్తు అని నాకు ఒక పాట. మళ్ళీ రేలంగారిలాగా చేయాలి, ఆ నడక అదంతా చేయాలి. నేను వండర్ఫుల్గా ఫీల్ అయ్యాను. కానీ అమ్మో నేను చేయగలిగానా రేలంగారిది అనుకున్నాను. కానీ నాకు ఈ అవార్డు ఇచ్చడం అక్కడ తాడేపల్లిగూడెంలో అక్కడ రేలంగారి మనుషులంతా బాణసంచాలు కాల్చి బాబు మోహన్ అర్హుడు అని అన్న ఒక మాట అన్నారని నాకు పృథ్వీ చెప్తే, అమ్మయ్యా బతికి బయటపడ్డాను అనుకున్నాను. కనుక ఈ అవార్డ్స్ గురించి అవార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరు, పాపం ఐఏఎస్ ఆఫీసర్ మన పార్థసారథి గారు ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు. వారు వచ్చైతే 2 గంటలు కూర్చున్నారు మొన్న ఈ అవార్డు ఇచ్చిందాక. చాలా సంతోషమైంది నాకు. ఇంత పెద్దలు కలిసి నాకు ఇంత బాధ్యత బరువు నా మీద పెట్టినా డెఫినెట్గా నేను మోయగలను. ఇప్పుడు నటించిన సినిమాలు నటించకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఇప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్లు చేసావా అని డెఫినెట్గా అనిపించుకొని తీరుతా అనే ధైర్యం అయితే నాకు ఉంది. ఇప్పుడు ఒక 10 సినిమాలు 12 సినిమాలు చేస్తున్నాను. అందులో 3-4 సినిమాలు దుమ్ము దులుపుతాయి నా క్యారెక్టర్స్. డెఫినెట్గా నాకు స్ఫూర్తి ఈ అవార్డే దుమ్ము దులపటానికి ఉన్నాయి రెడీగానే ఒక ధైర్యం వచ్చేసింది. అదొక భాగము. అది కాక పిలవగానే మన అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, రేలంగి నరసింహరావు గారు, వీళ్ళని ఎందుకు పిలుచుకున్నంటే, అంటే నేను ఎన్ని సినిమాలు నటించినా కూడా నా మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదిలేది 1986. కరెక్ట్గా 41 ఇయర్స్ నడుస్తున్నాయి. ఈ ప్రశ్నకు బదిలేదులో రాజశేఖర్ గారు హీరో. ఆ పిక్చర్ వెంటనే ఆహుతి, మళ్ళీ రాజశేఖర్ గారు హీరో. ఆ పిక్చర్ రిలీజ్ అయింది, మళ్ళీ వెంటనే స్టార్ట్ అయింది అంకుశం. ఇవన్నీ కూడా ఒకటే ఇయర్లో ఆల్మోస్ట్గా ఈ 3 సినిమాలు కూడా. కనుక నా మొదటి సినిమా, నా రెండవ సినిమా, నా మూడవ సినిమా. నాకు ఒకటి నన్ను సినీ నటుని చేసిన సినిమా అయితే, సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టిన సినిమా ఈ ప్రశ్నకు బదిలేదైతే, నటుడిగా 1.5 పేజీ డైలాగ్ ఒకటే షాట్లో చెప్పాను జీవిత గారితో ఆహుతిలో. ఫస్ట్ డే ఫస్ట్ షాట్. అందరూ చప్పట్లు కొట్టారు. కోటి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు.
మూడవ సినిమా నన్ను నటుని చేసిన సినిమా. అట్లా తుంచితే నాకు ఒక హీరో ఇమేజ్ తెచ్చిన సినిమా మాయలోడు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. ఇమేజ్ తెచ్చటమే కాదు, ఒక చినుకు అందరితో పాటు 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా నేను. హౌస్ఫుల్లా ఏమైనా తమాషా చేస్తానని తిట్టాను నేను మేనేజర్ని. లేదు సార్, నిజమే సార్, హౌస్ఫుల్ చూడండి అని చూపించాను. పైకి వెళ్ళి చూస్తే కళ్ళు తిరిగినంత పని అయింది నాకు. పైన క్యాబిన్లోంచి చూశాను, తలుపులన్నీ తీశారు, బయటంతా జనం పూలు చల్లుతున్నారు, కోలాహలం. ఇంకా 100 రోజులు ఆడుతుంది సార్, కానీ కొన్ని కమిట్మెంట్స్ నుండి తీసేస్తున్నామన్నారు. అలాంటి ఇమేజ్ నాకు తెచ్చిన కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అలా ఉంటే రేలంగ నరసింహరావు గారు పిలుచుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ నన్ను హీరోని చేసిన డైరెక్టర్ రేలంగ నరసింహరావు గారు. అట్లా నేను ఆత్మీయులని నలుగురిని పిలుచుకున్నాను. ఆ నలుగురు కూడా పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఇటు మొత్తం బాధ్యత భుజాల మీద వేసుకొని నాగబాల సురేష్ కుమార్ గారు, మా అన్న ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇవన్నీ కూడా కళా నిజమాలాగానే ఉన్నాయి. ఇంకా నాకు ఇన్ని మెట్లు ఎక్కినా కూడా ఇదొక భాగం. అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదించడమే కాకుండా నన్ను ఆశీర్వదించారనే భావిస్తున్నాను. చాలా గొప్పగా మాట్లాడి చాలా బాగా జరిగింది ఫంక్షన్, హోమ్లీగా జరిగింది, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరిగిందని అందరూ అంటే నాకు ఇంకా సంతోషమైంది. అందరూ కష్టపడ్డారు పాపం. నా తమ్ముళ్ళు ఈ రాజ్కుమార్ ఈయన బ్యాంక్ మేనేజర్, కానీ ఒక వర్కర్ లాగా పనిచేశాడు. అట్నే రమేష్, వసంత్, అలాగే కొందరు సింగర్స్ అయితే రేణుక అని, శ్రీనివాస్ అని, ఇంకా 2-3 సింగర్స్ అయితే వాళ్ళు సాంగ్స్ ఇవి ట్రాక్స్ తయారు చేసి, పాటలు తయారు చేసి, నేను నటించిన సాంగ్స్ అన్నీ తీసి ఏబీలు చేసి డైలాగుల నుంచి కొన్ని నేను రమేష్ మీ అందరం కూర్చొని కొన్ని డైలాగులు తీసి అవి ఏవీలు తయారు చేసి, అసలు ఏవీలు అయితే ఎంత వర్కౌట్ అయినాయో భయ్యా. డైలాగులది మొత్తం నేను 14 పెట్టమని పంపిస్తే 28 పెట్టి పారేశారు. ఏంటంటే అన్నీ బాగున్నాయని. అట్లా గమ్మత్తుగా కుదిరింది, గమ్మత్తుగా జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అక్కడ హడావుడి అయిపోయింది. కరెక్ట్గా ఈ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. విచిత్రం ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా, కింద హాల్లో కూర్చున్న వాళ్ళు కూడా షాల్, ఫ్లవర్ బుకే లేకుంటే ఎవరు రాలేదు. ప్రతి ఒక్కరు మళ్ళీ నాకు అందించాలని ప్రయత్నం, అందించటంలో గజిబిజి అయిపోయింది. నేను థ్యాంక్స్ చెప్పడానికి నాకు సరైన టైం నాకు అంటే కుదరలేదు అక్కడ. అది కాక నేను కొన్ని చెప్పాలనుకున్నాను, చెప్పలేదు. నేను సినీ నటుడుగా నేను ఉండి కూడా, అటు మంత్రిగా ఉండి కూడా ఎంతోమందిని ఆదుకున్నాను, ఎంతోమందికి సాయం చేశాను, ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎంతోమందిని చదివించాను. ఇప్పటికి కూడా ఫారెన్లో చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు నా డబ్బులతో, నా కష్టాల జీతంతో. నేను 20% నా రెమ్యునరేషన్లో పక్కకు తీసి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసేది. కానీ మా పెద్దబాబు చనిపోయిన తర్వాత మా ఇంట్లో కూడా పెద్ద గొడవ స్టార్ట్ అయింది. నువ్వు ఎన్ని చేస్తావు, ఒక ట్రస్ట్ పెట్టొచ్చు కదా అని. కానీ నేను పొలిటికల్గా ఉన్నాను. ట్రస్ట్ పెట్టిన కాడ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ కొట్టేయడానికి పెట్టారు. ఇవన్నీ కూడా ఉంటాయి, బురద చల్లటం ఉంటుంది కనుక నేను పెట్టనన్నాను. కానీ ఈ మధ్య ఒక 1 year బ్యాక్ నాకు కొంచెం హెల్త్ కొద్దిగా ఇబ్బందిగా ఉండి నేను పాలిటిక్స్కి దూరంగా ఉందాం అనుకున్నాను. దానికి కూడా ఒక కారణం ఉంది. సరే, ఎలాగో పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను కదా అని ట్రస్ట్ పెట్టేశాను. మా బాబు పేరు మీద పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొన్ననే మార్చిలో కూడా ఒక మంచి బ్రహ్మాండమైన కేబీకే హాస్పిటల్స్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ పెట్టాను. 1000-2000 మందికి ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చటం జరిగింది. ఇవే కాకుండా ఎంతోమంది చదువుకుంటున్నారు, ఎన్నో అన్నదానాలు, ఎంతోమందికి ఆర్థిక సాయాలు, ఇవన్నీ కూడా చేస్తూ, ఇది పబ్లిసిటీ కోసం నేను ఎప్పుడు మాట్లాడిన కనుక ఒక ట్రస్ట్ ద్వారా, ఒక ట్రస్ట్ పెట్టి, ఈ ట్రస్ట్ ద్వారా కూడా
ఏటీజీ కానీ, సిఎస్ఆర్ కానీ, 12A కానీ, ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు వచ్చినాయి, ఈ ట్రస్ట్కి వచ్చాయి. ఇవన్నీ ఉండగా ఈ ట్రస్టును నడుపుతూ ఒక పక్క 10 మందికి సాయం చేస్తూ ఒక పక్క రాజకీయంగా ఒక పక్క ఇన్ని చేస్తూ కూడా అలవకుండా సొలవకుండా ఏదో షోకులకు పోకుండా సింపుల్ బాబు మోహన్గా ఉంటూ మీ అందరి తమ్ముడిగా మీ అందరి బ్రదర్గా నేను ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భయపడ్డాను కానీ ఇప్పుడు సంతోషపడుతున్నాను. ఈ సంతోషాన్ని మీడియా ద్వారా అందరికీ ఇందులో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది నేను చెప్పుకోలేకపోయానే ఆ గడబడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటేనే నాకు తృప్తి ఉంటుందని పేరు పేరున అందరికీ ఈ ఫంక్షన్ను జయప్రదం చేసిన వారికి మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇదే నాగబాల గారి చేతుల మీదుగా జరగటం, ప్రసన్నభయ్య రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో పృథ్వీ కూడా వచ్చిండు, ఎందుకంటే రేలంగారి ఊరు పక్కన ఇళ్ళంట. అక్కడ బాణసంచా మోగిందన్నా, పాదాభివందనం అన్నా నాకు చాలా సంతోషంగా ఉందనగా నాకు ఇంకా సంతోషమైంది. ఓకే, ఇప్పుడైతే నేను భయపడనక్కర్లేదు అనుకున్న ధైర్యం వచ్చింది నాకు. కనుక పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీడియా వారందరినీ కూడా నా ధన్యవాదాలు అందరికీ అందేలా మీరు తప్పక మీ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నా నమస్కారం. నేను ఎప్పుడు ఏదో సినిమా యాక్టర్ అయ్యాను, లేకుంటే ఏదో మినిస్టర్ అయ్యాను. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్ అనేది ఏ గవర్నమెంట్లో కూడా ఎప్పుడో పాత రోజుల్లో బ్రహ్మానందరెడ్డి గారి కంటే ముందు తర్వాతనో ఒక్కసారి మాత్రం లేబర్ మినిస్టర్ అనే అతను లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ చేశాడు. తర్వాత బహుశా ప్రజాస్వామ్యం పుట్టిన కాడ నుంచి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి బహుశా లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా ఇద్దరే చేశారు. ఒకతను అప్పట్లో, ఇప్పట్లో నేను. ఎందుకంటే 3900 ఫ్యాక్టరీస్కి లేబర్ నేనే, ఫ్యాక్టరీస్ నేనే, ఇది కార్మికుడు నేనే, యజమాని నేనే. అసలు ఇది చంద్రబాబు గారు అన్నారు, బాబు మోహన్ కామెడీ చేసుకుంటోడికి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చాడని అందరూ అంటున్నారు. నన్ను నువ్వు చాలా సీరియస్గా వర్క్ చేయాలి నువ్వు అన్నారు. అలాగే సార్ అన్నా. 3 నెలల తర్వాత పిలిచి బాబు మోహన్ అందరూ భయపడుతున్నారు, నువ్వు కామెడీ చేస్తూ మంచి అందరూ నవ్వించుకుంటూ ఉండొచ్చు కదా అన్నాడు. మళ్ళీ మీరే కదా సార్ సీరియస్గా ఉండమన్నారు అన్నాను. అంటే అంత ఈ టిపికల్ పోర్ట్ఫోలియో లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, దాంట్లో కూడా ఆన్లైన్లో మార్కులు పెడితే 97.4 పెర్ఫార్మెన్స్ మార్కులు నాకు. ఇటు లేబర్ లీడర్స్ని కాపాడుకోవాలి, మేనేజ్మెంట్ని కాపాడుకోవాలి. తాజ్మహల్ హోటల్లో ఒకడు నక్సలైట్ చేరాడు అందులో వర్కర్లో. ఆ హాల్ ఆల్మోస్ట్ తాజ్మహల్ క్లోజింగ్కి వచ్చేసింది, అంతవరకు తెచ్చాడు వాడు. ఇది నాకు ఈ